బీసీ బంధు ప్రశాంతం 42% కోటాకు చట్టబద్ధత కోసం కథం తొక్కిన బీసీ సంఘాలు బంద్ ఫర్ జస్టిస్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మద్దతుగా కదిలి వచ్చిన ప్రధాన పార్టీలు ప్రజా సంఘాలు పాల్గొని సంఘీభావం తెలిపిన పలువురు మంత్రులు కదలని బస్సులు మూతపడ్డ విద్యా వ్యాపార సంస్థలు రిజర్వేషన్లు దక్కేదాకా పోరు ఆగదు బీసీజే చైర్మన్ ఆర్ కృష్ణయ్య చెప్తా ఉన్నాడు. ఇదంతా మంచిగా ఉన్నది. దయచేసి నేను ఇంతకుముందు కూడా స్టార్టింగ్లో చెప్పిన ఒక రెడ్డి ఎమ్మెల్యేనో ఒక రెడ్డి మంత్రియో ఎవరైనా కానీ మీ ప్రాంతంలో కనుక ఈ ధర్నాలో ఈ బంద్లో కనుక పాల్గొన్నట్టు ఇది ఉంటే ఇక పలానా సంబంధించినటువంటి వ్యక్తి ఇక మా సంబంధించిన రెడ్డి బిడ్డ బీసీ బంద్లో పాల్గొనడానికి కామెంట్ పెట్టారు. నిజంగా కూడా బీసీలకు కూడా బుద్ధి రావాలి, మనకు కూడా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే ఇలా ఒక బీసీలు బంద్కిస్తే ఒక్క రెడ్డి కలపాలే, ఒక్క ఎలవైన కలపాలే, ఒక్కరంటే ఒక్కరు లేరు. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. అన్ని పార్టీలు ఓహో వాహా అని చెప్పేసి మొత్తం దెబ్బలు జరుచుకొని ఇక మేము ఇస్తాం పట్టు మా పార్టీ వ్యతిరేకంగా ఏమైనా బీజేపీ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ ఒకరి మీద ఒకరు నిందలు వేసుకొని ఇలా బీసీలను అనగదొక్కేటువంటి ప్రయత్నం చేసింది. అందరు దొంగలే, ఇలా అందరూ 3 పార్టీలు దొంగలే. ఇక బీఆర్ఎస్ పార్టీ అది అది పేద పచ్చి దొంగ. ఇక కానీ నిజంగా కూడా కాస్త కూడా సిగ్గులేదు వాళ్ళకి. మాట్లాడారు కదా వీళ్ళే. ఇప్పుడు ఈ ఆర్ కృష్ణయ్య గారు ఇంత పొడుగు పేపర్లు పడకపోయి వాళ్ళ జిరాక్సులు దండగా మీ బండ్లలో ఉన్నటువంటి పెట్రోల్ కూడా దండగా వాళ్ళకి పోయి ఆ పార్టీ ఆఫీస్కి పోయి ఈ పార్టీ ఆఫీస్కి పోయి పాపం వాళ్ళు తిప్పలు పడతారు. ఆ వయసులో కూడా ఆర్ కృష్ణయ్య కష్టపడతా ఉన్నారు. ఆ వయసులో కూడా ఈయనకి ఏమైంది? ఈయన దంతాలు లేని పులికి ఈ కేటీఆర్ ఊగదంపుడు ఉపన్యాసాలు ఇస్తావు కదా. ఇక నా అంత మునగాడలేడు, నా అంత సిపాయి లేడు ఎవడు మా పార్టీ బీసీలకు అని చెప్పేసి సిగ్గానే ఉండాలి కదా. కనీసం ఉన్నటువంటి రిజర్వేషన్లు మొత్తం తగ్గించినటువంటి ఒక నీచమైనటువంటి చరిత్ర ఇప్పుడు బీఆర్ఎస్ది. వీళ్ళంట నైతిక మద్దతు అని ఒకడంటాడు. నైతిక మద్దతు ఎందుకు అర్థం కాదు. ఒక్క రెడ్డి అయినా దయచేసి కామెంట్ పెట్టేటువంటి ప్రయత్నం కూడా ఒకసారి చేయరి. ఈ ముసలాయన చూడరి, ఈ ముసలాయన చూశారు కానీ కనీసం బుద్ధి తెచ్చుకోరు. ఏ ముసలాయనే విహెచ్ హనుమంతరావు బొక్క బొర్ర పడ్డాడు పాపం. నిన్న ఆడికి వచ్చి ఏదో బీసీ ధర్నాల పాల్గొంటూ ఎంత దరిదాపుగా 65 నుంచి 70 సంవత్సరాల పైన ఉంటాయి ఆయనకు. ఆర్ కృష్ణయ్య కూడా 70 సంవత్సరాల పైన ఉంటాడు. ఆ పాపం వయసు మీద పడ్డా కానీ వాళ్ళు బీసీలు అని చెప్పేసి వాళ్ళకు రక్తం మరుగుతూ ఉన్నది. 70 సంవత్సరాలు వచ్చినా కానీ మీకెందుకు లేదు? ఒక్క రెడ్డి వాళ్ళు ఇగో ఇది పాపం ముసలి మన విహెచ్ హనుమంత్ అన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగో ఎట్లా పడ్డా అగో బోర్ల బొక్కల పడ్డా. సో ఆయనకు ఉన్నటువంటి ఉత్సాహం లేకపోయా చూడ మళ్ళీ ఒకసారి చూపెట్టే అగో అగ్గో ఎట్లా పడ్డాడు చూడు. ఇది పాపం మరి ఏమైతే కాలేదట మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో బాగానే పడ్డాడు, సరస్సుగా పడ్డాడు. అట్నే పాపం ఏం కావద్దు. ఎందుకంటే బీసీల కోసం కొట్లాడేటువంటి వ్యక్తి గిసొంటోళ్ళు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతూ ఉంటే ఇప్పుడు మహేష్ అన్న మీరు సమాధానం చెప్పాలి దీనికి. నువ్వు పోయి ఆడ కూకున్నావు, నీ పక్క మీద ఒక రెడ్డి అన్న ఒక రావన్న కనబడతా ఉన్నాడు ఎక్కడన్నా. మీరు రేవంత్ రెడ్డి ఎక్కడ పోయిన నియామక పత్రాలు ఇచ్చుకుంటే ఆడు ఉన్నాడు అనుకుందాం. ఓకే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని కనబడ్డా, ఉత్తమ్ కుమార్ రెడ్డి కనబడ్డా, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కనబడ్డా. ఇక గీనైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ఏమని చెప్తాడంటే ఇక ఒక్క ఇంట్లో 2 మంత్రి పదవులు వస్తే ఇబ్బందా, ఒక్క ఇంట్లో 2 మంత్రి పదవులు ఉండొద్దా, దీనికేమో కొట్లాడుతూ ఒక్క ఇంట్లో మంత్రి పదవులు 2 వద్దా అని. మరి ఒక్కడు పాల్గొనలేదు మరి మీ ఇంట్లో. అంటే మేము వేసినటువంటి ఓట్లతోటి ఆ క్యాబినెట్లో బీసీలు ఎక్కువ మంది ఉండాలి. మాకు వచ్చేటువంటి రిజర్వేషన్ల ప్రకారం ఆ క్యాబినెట్లో బీసీల సంఖ్య ఎక్కువ ఉండాలి. ఇప్పటికే రెడ్డిలతోటి రావులతో నిండిపోయినటువంటి ఆ క్యాబినెట్లో రేవంత్ క్యాబినెట్లో నాకు ఇంకో మంత్రి పదవి కావాలి, నేను హోంశాఖ మంత్రిని, నేను చీరేస్తా చింపేస్తా అని చెప్పేసి ఈయన తిరుగుతా ఉన్నాడు. సీఎం అని చెప్పేసి నినాదాలు ఇచ్చుకుంటూ తిరుగుతా ఉన్నాడు. ఎవరు? రాజగోపాల్ రెడ్డి కనపడలేదు. వైన్ షాపులు బంద్ పెట్టాలి, వైన్ షాపులు ఊరుకు దూరంగా ఉండాలి, వైన్ షాపులు నడవద్దని చెప్పేసి దాని మీద చిత్తశుద్ధి ఉంది. కానీ మరి బీసీల పట్ల ఒక్క పిలిపి అవుతుంది, ఒక్కరొచ్చి రోడ్డు మీద కూర్చోవు అవుతుంది. ఏ ఒక్క రెడ్డి అయినా కనపడ్డా? ఏ ఒక్క రెడ్డి కనపడలే. దయచేసి బీసీలు అర్థం చేసుకోవాలి, మనకు కూడా కొంత సోయి రావాలి. ఎందుకు సోయి రావాలి? ఇగో ఇటువంటి దుర్మార్గులు వాళ్ళు మన ఓట్లతో గెలిచి మన నెత్తి మీద కూకొని పెత్తానం చేసుకుంటూ ఇలా అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎవరికైనా ఉన్నదా? ఏ పార్టీకైనా ఉన్నదా ఇవ్వాలని? రామచంద్రరావు
మొదటే అది తీర్మానం కాపీ చెల్లదు, అది ఈయనయ్యో అని చెప్పేసి మొదలే ప్రకటించిండా. చలో మళ్ళీ ఇలా ఏదో ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడు, కిషన్ రెడ్డి ఇక్కడే ఉన్నాడు, ఆయన వేరే ప్రైవేట్ కార్యక్రమాలు ఆయన కనబడ్డాడు. ఏటి మహేశ్వర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ హెలికాప్టర్లు తిరుగుతాడో అసలే అర్థం కాదు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి పత్తా లేడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి ఎక్కడ దాక్కున్నాడో తెలియదు. ఒక్కడంటే ఒక్కడు రాకుండా ఇలా బీసీల గురించి ఈ ధర్నా తర్వాత అసలైనటువంటి దొంగ ఎవడనేది ఇప్పుడు అర్థమైంది. బీసీ సంఘాల నాయకులారా, దయచేసి ఆ దొంగల జోలికి పోకుర్రి, ఆ దొంగలకు సంబంధించినటువంటి మద్దతు కూడా అవసరం లేదు. ఎందుకంటే మీరు గంట ఆడికి పోయి దండం పెడితే రాండి అని చెప్పేసి చేతులు జోడించి వేడుకున్నా కానీ ఇలా ఈ బంద్లో పాల్గొన్నటువంటి ఆ దుర్మార్గుల జోలికి మీరు పోకుర్రి, ఆ పార్టీల జోలికి పోకుర్రి. పాపం ఆర్ కృష్ణ సరే ఏ పార్టీ అనేది బీజేపీ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ రెండో అంశం, పార్టీ కాదు అక్కడ కావాల్సింది. కానీ ఆయన ముందటి ఆయన పెద్ద ఆయన పోయి బీజేపీ పార్టీ ఆఫీస్కి పాయే, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి పాయే, గాంధీ భవన్కి అటుపోయి అక్కడ కేటీఆర్ హరీష్ రావు సంబంధించిన మీటింగ్లో జాజుల సీన్ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడే, అయినా కానీ కొంత కూడా సిగ్గు లేకుండా ఇవ్వడు, ఒక్కడు కూడా రాలే. బీసీ బంద్కు అగ్రనేతలు దూరం, ఇంటికే పరిమితమైన కేటీఆర్ హరీష్ రావు. సదర్ ఉత్సవాలు కిషన్ రెడ్డి ప్రైవేట్ కార్యక్రమాల్లో సదర్ అంటే దున్నపోతుల ఆట ఉంటుంది చూసినావు, దున్నపోతుల ఆట అంటే ఇప్పుడు బీసీల కంటే ఇప్పుడు కిషన్ రెడ్డికి ఇప్పుడు దున్నపోతులు ఎక్కువైపోయినాయి, దున్నపోతుల ఆట ఎక్కువైపోయింది అన్నట్టు. ఈ దున్నపోతుల ఆటకు పోయినటువంటి కిషన్ రెడ్డి ఇవాళ బీసీల జీవితాలంతా కూడా రోడ్డు మీదకి వస్తూ ఉన్నాయి, బీసీల దక్కాల్సినటువంటి రిజర్వేషన్లంతా కూడా దక్కకుండా పోయినాయి అని చెప్పేసి కిషన్ రెడ్డికి పోయి, అలాగే ఈయన రామచంద్రరావు పోయి వినతి పత్రం రాండి అని చెప్పేసి దండం పెట్టి అడిగితే ప్రైవేట్ కార్యక్రమాల్లో దున్నపోతులు ఎగురుతాంటో చూసుకుంటున్నారు తప్పించి ఇలా రోడ్డు మీద కూకున్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళకి మద్దతు ఇవ్వకుండా ఈ ఏషాలు వేసుకుంటూ ఉన్నారు. ఇక ఇంట్లో ఉంటే ఇంటికాడ ఉన్నాడు. మరి కేటీఆర్కి ఏమైంది చెప్పు, కేటీఆర్కి గ్లూకోజ్లు గిట్ ఎక్కుతానే లేకపోతే ఏమైనా మోషన్స్ గీషన్ అని అవుతానే రాకుండా బయటికి గివ్వా. హరీష్ రావు సమాధానం చెప్పు, హరీష్ రావు ఇంత పొడుగు ముచ్చట్లు చెప్తావు కదా, మూడు పొడుగు ముచ్చట్లు ఎందుకు రావు బయటికి? రావాలి కదా బయటికి. నువ్వు బయటికి రాకుండా లోపటుండి ఇవాళ ఏదైతే వాడు మహాదేవరెడ్డి అనేటోడు హైకోర్టులో కేసు వేసిండో ఈ కేసుల వెనకాల కూడా ఈ దొంగలకు సంబంధించినటువంటి రెడ్డిలో ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. పార్టీలో ఉన్నటువంటి వీళ్ళు కేవలం మీద మాత్రమే ఇట్లా కౌలుగించుకుంటున్నారు తప్పించి లోపల మొత్తం అంతా కూడా విషయం ఉన్నది వీళ్ళకు దొంగలకు. సో మనం ఖచ్చితంగా అనుమానం పడాల్సిందే. మాధవరెడ్డి వెనకాల కిషన్ రెడ్డి ఉన్నాడు, రామచంద్రరావు ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, ఇక్కడ ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు అనుకోవాల్సిందే కదా. మీరు ఇలా బీసీ సంబంధించిన బంద్లో పాల్గొన్నట్టయితుంటే మీ మీద ఈ అనుమానం రాదు. కానీ మీరు ఇంటికే పరిమితమై ఇంట్లో ఉండి ఒకటి రాడు, ఒకలేమో దున్నపోతుల ఆట ఎక్కువైపోయింది, ఇంకొకరికేమో పత్తాల ఆట ఎక్కువైపోయింది. గిదా స్థానిక ఎన్నికల్లో బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాన డిమాండ్తో శనివారం నిర్వహించిన రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సక్సెస్ అయింది. చెదురుముదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. బంద్ ఫర్ జస్టిస్ పేరుతో దీన్ని తెలంగాణ బీసీ జేఏసీ నిర్వహించగా అధికార పార్టీ కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ బీజేపీ అన్ని ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అనకూరి దయచేసి బీసీలు మాత్రమే పాల్గొన్నారని చెప్పుర్రి. బీసీలు మాత్రమే. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ వాడు ఎక్కడ పోయిండు? మహేష్ కుమార్ గౌడ్ కనబడతా ఉన్నాడు. ఇంకే నాయకుడు కనబడ్డాడు చెప్పుర్రి. ఉన్నటువంటి ఏ ఒక్క మంత్రి, రెడ్డిలో ఉన్నటువంటి ఏ మంత్రి కనబడ్డా? అలాగే బీఆర్ఎస్ పార్టీలో అక్కడ ఉన్నటువంటి ఒక శ్రీనివాస్ గౌడ్ ఆయన ఆధ్వర్యంలో కొన్ని చేసిండు, అలాగే మధుసూదనాచారి ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు చేసింది తప్పించి కేటీఆర్ హరీష్ రావులు కనపడలేదు. అంతేకాకుండా ఇప్పుడు బీజేపీలో కిషన్ రెడ్డి వీళ్ళు రెడ్డిలు ఎవరు కనపడలేదు. వీళ్ళట సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఒక మాట, ఇక్కడ బీసీ బంద్కు అగ్రనేతలు దూరం, ఇంటికే పరిమితమైన కేటీఆర్ హరీష్ రావు, సదరు ఉత్సవాల్లో కిషన్ రెడ్డి, ప్రైవేట్ కార్యక్రమాల్లో రామచంద్రరావు, 2-3 మంత్రులది అదే తీరు. మరి వాళ్ళ పేరు రాయాలి సార్. మరి 2-3 మంత్రులది అదే తీరు అంటే ఇప్పుడు వెలుగు పేపర్ కాబట్టి ఇప్పుడు వాళ్ళని వెనకే ఈ పేపర్ సాట్ని దాస్తున్నా వాళ్ళని పేపరు ఈ కమల కింద ఇట్లా ఏమన్నా దాస్తున్నారా? కమల కింద దాయి ఇంకా కూడా కమల కింద దాచి వాళ్ళని ఇంకా దాచిపెట్టి ఏంది వాళ్ళ పేరు రాయొచ్చు కదా. 2-3 మంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈ రెడ్డిల పేర్లు ఎందుకు రాయాలి కదా. బీసీలకు సంఘీభావం తెలిపిన మంత్రి తుమ్మల,
జూపల్లి, వివేక్, సీతక్క, అడ్లూరి. నిజంగా కూడా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి సోదరులకి 2 చేతులు ఎత్తి దండం పెట్టాల్సిందే మనం. ఎందుకు అంటే సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చిన వాళ్ళు. మందకృష్ణ గారు ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు చాలామంది ఎంఆర్పిఎస్కి సంబంధించినటువంటి నాయకులతో పాటు వాళ్ళ సంబంధించినటువంటి సామాజిక వర్గం అంతా కూడా దీంట్లో పాల్గొన్నారు. మాల సంఘాలు పాల్గొన్నాయి. వాళ్ళు కూడా మేము సంపూర్ణ మద్దతు అని. ఎస్టీ కులాలకు సంబంధించినటువంటి సేవలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఎస్టీ సంఘాలు, ఎస్టీ సంబంధించిన సామాజిక వర్గం అంతా కూడా మద్దతు పలికింది. సో వాళ్ళు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వాళ్ళు బంధులు పెట్టిళ్ళు, వాళ్ళు బస్సులు బంధు పెట్టించుళ్ళు, డిపోలను కూడా కూకున్నారు. మరి వీళ్ళకేం రోగం పుట్టిందో అది తెలియదు మిగతా ఉన్నటువంటి వాళ్ళకి. ఈ మంత్రులు మన ఓట్లతో గెలిచి ఆయువనంగా వార్డు నెంబర్ గెలవనటువంటి వీళ్ళు ఇలా మన బతుకులతో ఆడుకుంటూ మనం చేసేటువంటి బంధుకు కేవలం అక్కడికి వచ్చి కూర్చొని కనీసం 2 నినాదాలు ఇవ్వడానికి కూడా ఎన్నికలు చేసిందంటే బీసీలను ఇంకా ఎంత అణగదొక్కాలన్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా కూడా మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైనవి. సాయంత్రం వరకు బస్సులు రోడ్డెక్కకపోవడంతో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి ప్రధాన నగరాలు, ఇతర పట్టణాల్లో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. తెల్లవారుజాముల నుంచే వివిధ పార్టీలు, సంఘాల నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ డిపోల ముందు బైఠాయించి బస్సులు బయటికి రాకుండా చూశారు. మండల్ కమిషన్ నాటి బంద్ కంటే గొప్పగా ఇప్పుడు బంద్ సక్సెస్ అయిందని, ఇది చారిత్రాత్మక విజయమని బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య అన్నారు. కోటా సాధించుకునే వరకు పోరాటం ఆగదని, మరింత తీవ్రతరం చేస్తామని ఆయన చెప్పారు. తరలి వచ్చిన నాయకులు బంద్లో అన్ని ప్రధాన పార్టీ నాయకులు పాల్గొని బీసీల డిమాండ్కు మద్దతు తెలిపారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్లోని ఎంజీబీఎస్ వద్ద జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. బీసీ కోటను బీజేపీని అడ్డుకుంటుందని ఆయన మండిపడ్డారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో తమకున్న చిత్తశుద్ధి ఎవరికి లేదని, త్వరలో సీఎం నేతృత్వంలో ప్రధాని మోదీని కలుస్తామని ప్రకటించారు. చెన్నూరు, మందమర్రి, మంచిర్యాలలో చేపట్టినటువంటి రాష్ట్ర బంద్లో వివేక్ కూడా పాల్గొని ఆయన కూడా మాట్లాడడం జరిగింది. సో ఇది నిన్న బంద్కు సంబంధించినటువంటి అంశం. ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొన్నారు ఏంది కథ అంటే మహేష్ కుమార్ గౌడ్, ఇక్కడ పొన్నం ప్రభాకర్, సీతక్క, అక్కడ ఉన్నటువంటి వాకడి శ్రీహరి, సో వాళ్ళంతా కూడా బీసీల సంఘం సంబంధించినటువంటి నాయకులే కనబడతా ఉన్నారు. ఇంకెవరు కనబడతలేరు. సో ఇది ఇట్లా ఉంటే ఇక్కడ ఇంటికే పరిమితమైన కేటీఆర్, హరీష్ రావుది 42% బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్తో బీసీ జేఏసీ శనివారం చేపట్టిన రాష్ట్ర బంద్కు 3 ప్రధాన పార్టీల అగ్రనేతలు దూరంగా ఉన్నారు. వీరిలో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు, బీజేఎల్పీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు, కాంగ్రెస్ నుంచి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ రెడ్డి పాల్గొన్నారు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్నందున ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనలేదు. లేకపోతే వీళ్ళు వచ్చి ఇప్పుడు ఇక్కడ డాన్స్ చేసి ఒక మద్దతు ఇవ్వకపోవచ్చు. వీళ్ళంతా కూడా ఇక లేవపు మొత్తం ఆడ ఇది సగం బట్టలు వేసుకుని, సగం బట్టలు అంటే ఇదే అర్ధనగరం ప్రదర్శన అంటారు కదా, అర్ధనగర ప్రదర్శన చేసుకొని ఇప్పుడు ఈ 3 మంత్రులు ఉంటే ఇక లేవపోవు ఇక రోడ్డు మించి. వీళ్ళట అక్కడ బీహార్ ఎన్నికల్లో ప్రచారంలో ఉన్నారట. వీళ్ళు బీహార్ ఎన్నికలు ముఖ్యమైపోయినాయి వీళ్ళకు, లేకపోతే వచ్చి ఇప్పుడు వీళ్ళ పాల్గొను. సో అక్కడ బీహార్ ఎన్నికల ప్రచారం ఉన్నందున ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనలేదు. బంద్కు సహకరించాలంటూ బీసీ జేఏసీ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్ని పార్టీల్లోని ముఖ్య నేతలను ముందే కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల న్యాయమైన డిమాండ్ అని తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ఆయా నేతలు హామీ ఇచ్చారు. తీరా బంద్లో పాల్గొని సంఘీభావం తెలపాల్సిన రోజు రాలేదు. ఇది బీసీ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఆయా నేతలంతా అగ్రవర్ణాలకు చెందిన వారు కావడం వల్లే బీసీ బంద్కు దూరంగా ఉన్నారనే విమర్శలు బీసీ నేతల నుంచి వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో హైదరాబాద్లో జరిగిన బీసీ బంద్లో మంత్రి పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ పాల్గొని బీసీలకు సంఘీభావం ప్రకటించారు. సిటీలో ఉన్న ముందుకు రాలేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు శనివారం హైదరాబాద్లో ఉన్నప్పటికీ బీసీ సంఘాల ఆందోళనలో ఎందుకు కనబడతారు? పెద్ద దొంగలు వీళ్ళు, గజ దొంగలు, మామూలు దొంగలు కాదు. షెడ్డి గ్యాంగ్ ఉంటుంది చూసినా, బీహార్ నుంచి వచ్చి ఇట్లా మొత్తం అంతా కూడా బరిబాత ఉండి ఆ గీసు అంతా పూసుకుంటారు కదా, ఇట్లా రాత్రిపూట వచ్చి కత్తులు కట్టారు. ఆ దొంగల కంటే ఎక్కువ వీళ్ళు బందిపోటు దొంగలు ఉంటారు కదా, బీసీల పట్ల బందిపోటు దొంగల కంటే ఎక్కువ వీళ్ళు. ఉన్నటువంటి 33% రిజర్వేషన్లకు వెళ్ళి 23-25 తీసుకొచ్చినటువంటి దుర్మార్గులు వీళ్ళంతా కూడా. వీళ్ళకి హక్కు ఉందా? వీళ్ళకి మాట్లాడేటువంటి హక్కు ఉందా వీళ్ళకి కనీసం? వీళ్ళు ఇంటికాడ ఉండి ఇలా మీరు బీసీ బంద్లో పాల్గొనకుండా ఏంటిది ఇవి ఏమనాలి? ఇది మరి వీళ్ళు ఇచ్చినటువంటి పిలుపులనేమో వీళ్ళు ఇప్పుడు కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కారుకు సంబంధించినటువంటి దాంట్లో
సిబిఐయో ఏసీబీయో విచారణ ఎదుర్కొంటున్నాను ఒక స్టేట్మెంట్ ఇవ్వని ఇక బీసీలు అంతా ఎక్కడికక్కడ పట్ట ఇట్లా బట్టలన్నీ ఇట్లా చింపుకొని ఇట్లా బట్టలన్నీ చింపుకొని పోయి అక్కడ ఏసీబీ సిబిఐ ఆఫీస్ కాడ వాళ్ళు బొర్ల పడి అక్కడ పరిహాపులు కాస్తాడు వాడికి ఇంట్లో కనీసం బియ్యం ఉండేవి పూటకు. కానీ కేటీఆర్ కోసం పోయి అక్కడ బట్టలు చింపుకొని వాడు జై కేటీఆర్ అన్న ముఖ్యమంత్రి సీఎం అని చెప్పేసి వాడు అక్కడ వరుతా ఉంటాడు. ఎవరు? మన బిడ్డలు, మన బీసీ బిడ్డలు. ఇప్పుడైనా కానీ బీసీలారా సోయి తెచ్చుకొని ఏ పార్టీ అయినా సంబంధించినటువంటిది నువ్వు కేటీఆర్ పార్టీ కానీ అది రేవంత్ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ మన్నే కానీ మశానం కానీ సో దయచేసి మన జీవితాల్లో మన మెదల్లో మన మనసులో మార్పు రానంత వరకు మనం బతుకులు ఈ విధంగానే ఉంటాయి. ఇవాళ తెలిసిపోయింది కదా ఈ దొంగల యొక్క అసలైనటువంటి నిజస్వరూపం ఏందో నిన్నటి జరిగినటువంటి ఆ బంద్ ద్వారా మనకు తెలిసి వచ్చింది కదా. ఒక మంచి శుభపరిణామం. బీసీలకు 42% రిజర్వేషన్లు వస్తాయా రావనేది రెండో విషయం. కానీ బీసీల పట్ల మోసగాళ్ళు ఎవడు, బీసీలకు అనుకూలమైనటువంటి వర్గాలేంటి అనేది ఇప్పుడు మనకు అర్థమైపోయింది. దయచేసి ఒక్కసారి వీళ్ళ సంబంధించినటువంటి దొంగ నాటకాలని బయట పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. సో ఇంట్లో కూర్చున్నట్టు హరీష్ రావు ఇంట్లో ఉండి రిజర్వేషన్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శిస్తూ ట్వీట్ చేసినట్టు సిగ్గనిపించాలేగా. ఇంట్లో కూర్చున్నట్టు ఇట్లా ఒత్తుకుంటే ట్విట్టర్ మీరు ఏ బొమ్మవా నువ్వు, ఏ బొమ్మవా నువ్వు, కాలని ఎవరన్నా గట్టి వేసి గుంజి కట్టిಲ್ಲ నిన్నెవరన్నా వచ్చి మరి చెప్పాలి కదా. నువ్వు ట్వీట్ పెట్టుకుంటా అక్కడ ఏం ట్వీట్ నువ్వు పెట్టేది? ట్వీట్ పెట్టుకుంటా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నువ్వు విమర్శించుకుంటా నువ్వు మునగాడమైతే రావాలి కదా. మరి నువ్వు మునగాడమైతే పిలిపి ఒకటి బీసీ బంద్ అని చెప్పి నువ్వైపోయి బీఆర్ఎస్ బీసీ బంద్ అని చెప్పు. నువ్వు రా అడిగి నీ మామ ఫామ్ హౌస్లో పన్నాడు కదా, గుంజుకరా గొర్ర గుంజుకొని రా పాల్గొందామని చెప్పి నువ్వు ఆడ ఉండి ట్వీట్ చేస్తావు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ అగ్రనేతలు జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో తమ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన తప్పించి ఏం లేదు. బీఆర్ఎస్ నుంచి బీసీ నేతలు ఎంపీ వజ్రాజు రవిచంద్ర, మాజీ మంత్రి గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ బంద్లో పాల్గొని బీసీలకు సంఘీభావం తెలియజేశారు. జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత బీసీ బంద్కు మద్దతుగా ఖైరతాబాద్ సర్కిల్లో తన కుమారుడితో కలిసి పాల్గొన్నారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లోనే ఉన్నప్పటికీ సదరు ఉత్సవాలకే పరిమితమైనట. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హైదరాబాద్లోనే ఉన్నప్పటికీ బీసీ బంద్కు దూరంగా ఉన్నాడు. స్థానికంగా బాచుపల్లిలో జరిగిన ఓ నూతన షోరూం ప్రారంభోత్సవానికి హాజరైందట. అబ్బా ఎంత గనుకున్నారా నాయన మొత్తమా. బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలటి మహేశ్వర్ రెడ్డి కూడా హైదరాబాద్లో ఉన్నప్పటికీ బంద్లో పాల్గొనలేదు. ఆ పార్టీకి చెందిన బీసీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాత్రం బర్కత్పూర్లో జరిగిన బీసీల ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలియజేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పత్తలేడు, నల్గొండలో ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడం తప్పించి ఇటు రాలేదు. మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీసీ బంద్కు దూరంగా ఉన్నాడు. అమ్మ ఈ పగడి దొంగలు వీళ్ళంతా కలిసి ఇలా నాటకాలు. ఒకడేమో షోరూమ్ కాడ ఇట్లా రిబ్బన్ అంతా కూడా కత్తెరతో కట్ చేద్దామని ఓలిపోయాడు. ఈ దున్నపోతుల డ్యాన్స్ చూసేదానికి కిషన్ రెడ్డి పోయాడు. ఏది దున్నపోతుల డ్యాన్స్ చూసేదానికి. ఇక ఇంకోరేమో ఆయనేమో హరీష్ రావు ఇంట్లో కూర్చొని కటకట వత్తుతాడట. ఇది ట్విట్టర్ చేసుకుంటూ ఆయన ఉన్నాడు. ఇక ఇంకా ఎవరు ఈయన బీజేపీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి ఏలటి మహేశ్వర్ రెడ్డి హైదరాబాద్లో ఉంటాడు, ఆయన రాడు. సరే మీ మోసాలు ఇప్పుడు ఇట్లా కాదు, ఇది ఇప్పుడిప్పుడే జనాలకు అర్థమవుతా ఉన్నది. బీసీలకు అంతా కూడా మిమ్మల్ని చూడు ఎట్లా ఉంటుందో రానున్నటువంటి వచ్చేటువంటి ఎన్నికల్లో మీ బతుకులు రోడ్డు మీదకి పడేసేటువంటి బాధ్యత ఇలా బీసీలు తీసుకుంటారు ఖచ్చితంగా. దొంగలంతా కూడా ఊర్లు పంచుకొని హైదరాబాద్లో ఉండి ఓడు, అక్కడ ఉండి ఉత్సవాల్లో ఇంకోడు ఎక్కడ పడితే అక్కడ ఉండుకుంటా ఇలా బీసీలు మద్దతు కొరత రారా మీరు? దయచేసి ఆర్ కృష్ణయ్య గారు కానీ జాజుల శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, ఇటు పోతే బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి మధుసూదనాచారి కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, దయచేసి మీరు వాటన్నిటిని వదిలిపెట్టి రారిగా. వాళ్ళ మోసాలు అర్థమైపోయాయి కదా. ఆ పార్టీని వదిలిపెట్టరు ఇక. ఎందుకు అవి మీరు పోయి ఇంత కాగితాలు జిరాక్సులు పైసలు దానుగా మీకు అవి పోతారు ఇత్తిరి ఒత్తిరి. సో ఇది బీసీలకు సంబంధించినటువంటి పోరు, బీసీలకు సంబంధించినటువంటి బంధుకు సంబంధించినటువంటి చాలా ఉన్నాయి. సో బంధు కూడా ప్రశాంతమైనటువంటి బంధు అని చెప్పేసి కనబడతా ఉన్నది. త్వరలో బీసీ రథయాత్ర 12 గ్రౌండ్లో 1,00,000 మందితో సభ జాజుల, ఢిల్లీలోనూ ఆందోళన చేస్తాం, రిజర్వేషన్లు సాధించేదాకా పోరాటం ఆపమని వెల్లడి. ఎంజీబీఎస్ వద్ద ఆందోళనలో పాల్గొన్న పీసీసీ చీఫ్. త్వరలో బీసీ రథయాత్ర అంటే మీరు కనుక జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తా ఉన్నాం, బీసీల రథయాత్ర అని చెప్పేసి ఈ బీసీల సభకు రాలి ఈ రథయాత్రలో రథం ఎక్కుర్రి రథసారథి నువ్వే అని చెప్పేసి ఎవరి దగ్గరికైనా పోయి మద్దతు ఇట్లా అడగాలి.
ఈ దాదుల శ్రీనివాస్ గౌడ్ సమాధానం చెప్పాలి. నువ్వే కదా పోయి రేవంత్ దగ్గరికి, ఇటు పోయి ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి, అక్కడ ఉన్నటువంటి గాంధీ భవన్లో ఉన్నటువంటి రెడ్లంతా కల్పించింది నువ్వే కదా. మరి ఈ రథయాత్ర దేనికోసం పెడతావు? నువ్వు బీసీలను మాత్రమే ఆహ్వానించు. ఈ పార్టీకి సంబంధించినటువంటి ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో, ఇలా బీసీ బంద్లో పాల్గొన్నటువంటి దొంగలను ఎవరిని కూడా ఆహ్వానించొద్దు, మొత్తం బహిష్కరించుర్రి. ఇప్పుడు ఏమైనా మీటింగ్లు పెడతారు కదా, ఇప్పుడు ఈ రెడ్డిలంతా కూడా ఏదైనా మీటింగ్ పెడతారు కదా అక్కడక్కడ, ఆ మీటింగ్లకు ఎవరు కూడా బీసీలు ఎవరు పోదు. సో ఆ విధంగా వాళ్ళని మనం అంటారు కదా, ఊళ్ళలో ఏ విధంగా అయితే కొంతమంది చేస్తూ ఉంటారు, కొన్ని సంబంధించినటువంటి కుల బహిష్కరణ అని చెప్పి మొత్తం అవతల నెట్టేస్తారు చూసినావు. సో ఆ తీరుగు ఉండాలి, వాళ్ళని అట్లా నెట్టేయాలి. వాళ్ళని కొంత కూడా నిజంగా కూడా గిన్ని ఆహ్వానాలు ఇచ్చి గిన్ని రోజుల కాల నుంచి బీసీల ఉద్యమం గింత ఉధృతంగా జరుగుతూ ఉంటే కూడా ఎకిలి వేషాలు అన్నట్టు వీళ్ళే. మేము లేకపోతే అవుతుందా బంధు అన్నటువంటి ఒక విర్రవీడుతనం అన్నట్టు వీళ్ళది. సో అది బీసీ బంధుకు సంబంధించినటువంటి విషయం.